హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితేనండి నేను క్యారెట్ హల్వా అయితే చేశానండి. క్యారెట్ హల్వా కోసం నేనేం తీసుకున్నానంటే క్యారెట్లు, పాలు, పంచదార, జీడిపప్పు, అదేవిధంగా యాలకులు, ఫ్రెష్ నెయ్యి ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ క్యారెట్లని శుభ్రంగా కడిగి పీల్ అయితే తీసానండి. క్యారెట్ హల్వా అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి, సింపుల్గా అయిపోయింది. వారంలో ఒకసారైనా పిల్లలకి పెట్టాలండి. క్యారెట్ చాలా మంచిది, మనకు బ్లడ్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా క్యారెట్ని హల్వా లాగా చేసి పెడితే పిల్లలు తప్పకుండా తింటారు. అదిగోండి నేనైతే తురుముతున్నాను. తురమడం అయితే అయిపోయిందండి. నేను 3 క్యారెట్లని తురిమితే ఇది ఇంత క్యారెట్ అయితే వచ్చిందండి. క్యారెట్ కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కళాయిని బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో తురిమిన క్యారెట్ అయితే వేసానండి. ఫస్ట్ ఈ విధంగా మనం ఫ్రై చేస్తే ఆ క్యారెట్లో ఉన్న తేమ అంతా పోయి త్వరగా క్యారెట్ అనేది మెత్తబడిద్ది. హల్వా కూడా సింపుల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే నెయ్యి, నేనైతే ఫ్రెష్ నెయ్యి యూజ్ చేశానండి, ఇంట్లో తయారు చేసింది. స్మెల్ అయితే బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంతసేపు ఉంచుకొని క్యారెట్ అనేది మెత్తబడిందాక ఉంచుకోవాలండి. అదిగోండి క్యారెట్ అయితే మెత్తబడింది, తొందరగానే అయిపోయిద్దండి. తర్వాత మనము పాలు, నేనైతే కాగబెట్టిన పాలు అయితే పోస్తున్నానండి. పచ్చిపాలు కూడా పోసుకోవచ్చు, మన ఇష్టం. అదిగోండి పాలు అయితే పోసానండి. పాలు కూడా పోసి బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని అయితే చేయాలండి. తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా పంచదార, మనం పంచదార అనేది మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసానండి. అదిగోండి ఇంకా దాంట్లో వేసి తర్వాత మనం సిమ్లో పెట్టి మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి. మనం వేసిన పంచదార, పాలు, మొత్తం నెయ్యి అంతా క్యారెట్ అంతా కలిసి బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. అదిగో క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఇప్పుడైతే 2 యాలకులు, అదేవిధంగా జీడిపప్పు పలుకులు. ఇవంటే యాలకులు అయితే స్మెల్ బాగా వస్తుందండి. జీడిపప్పులు తినేటప్పుడు మనం బాగుంటాయి జీడిపప్పు పలుకులు. చాలా సింపుల్ అండి, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను క్యారెట్ని కట్ చేశాను కదండి, ఆ కట్ చేసి వేస్ట్ చేయకుండా ఒక 2 బాటిల్స్లో మట్టి తీసుకొని ఈ కట్ చేసిన క్యారెట్లు అయితే గుచ్చానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ క్యారెట్ అనేది మొలకలు వస్తూ ఉంటుంది. అందుకని ఈ విధంగా వేసానండి. చూడాలి, ఫస్ట్ టైం వేస్తున్నాను, వస్తుందో రాదో చూడాలండి. ఈ విధంగా ఒక గోడ మీద అయితే సెట్ చేశానండి. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. అదేవిధంగా చక్కగా ఆరిపోయింది కూడా. చూడండి, పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకొక బౌల్లో తీసుకొని తినేసేయడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చిందండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్